అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. రెండు సమాధి దగ్గరకు వచ్చిన వాళ్ళకి కనిపించినాడు. ఆ తర్వాత ఎవరికి కనిపించినాడు? లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో ఇద్దరు శిష్యులే ఎమ్మాయు అనే గ్రామానికి, యెరూషలేము నుండి ఎమ్మాయు అనే గ్రామానికి అది సంగతి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఆ స్త్రీలు వచ్చి వీళ్ళకి చెప్పారు, యేసు బతికాడు, మేము చూసావు అని. వీళ్ళు ఇంకా నమ్మట్లా. ఒకళ్ళు ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటా వెళుతా ఉంటే మాట్లాడుకుంటున్నారన్నమాట, తెగ డీపుగా. పొలానికి పోయినప్పుడు ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు చూడు, మా పనులకు పోయినప్పుడు మాట్లాడుకుంటారు, వ్యవహారం పెట్టుకుంటారు చూడు, అలాంటి వ్యవహారాలు అనమాట. ఏమని అంటే, అయ్యో అన్ని అన్యాయంగా చంపేశారు, సమాధిలో పెట్టారా, ఎంత మంచివాడు, ఎంత ప్రవక్త, ఏనే బ్రతికుంచి మళ్ళీ అందరూ రక్షిస్తాడు అనుకుంటే ఎట్లా జరిగింది ఏంట్రా అని పాపం బాధపడుకుంటా వెళతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మారు వేషంలో వీళ్ళతో నడుస్తూ, మీరు చెప్పుకుంటున్న మాటలు ఏందో నేను కూడా వినవచ్చునా, నాకు కూడా చెప్పరాదండి అంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారయ్యా మీరు చెప్పండి అయ్యా అనేసరికి వాళ్ళు అంటారు, ఈ ప్రాంతంలో ఉన్న నీవు ఈ సమాచారం ఎరగవా, నీకు తెలియదా అని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అన్ని చెప్పి, దీని గురించి మేము బాధపడుతుంటే మా దగ్గర ఉన్న స్త్రీలు కొందరు సమాధి దగ్గరికి వెళితే ఆయన కనపడి ఇంకా మాకు బాధ కలగజేశారని చెబుతున్నారు. ఆయన అసలే చచ్చిపోయాడని మేము బాధపడుతుంటే వీళ్ళు వచ్చి ఇది చెబుతున్నారు, మేము విస్మయం కలగజేస్తున్నారు, నాకేం అర్థం కావటం లేదు అని అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు మార్గంలో చీకటి పడేసరికి, మాతో కూడా ఉండాయా బాటసారి, ఎందరం పోతాం, పొదుగు కిందిగా ఈ నైట్ ఏడు పడుకుంటే రేపు పోదుగాలే అని ఆయన ఇంట్లోకి పిలిచారు. ఆయన ఇంట్లోకి వచ్చాడంటే మూడిందే. ఆయన ఇంట్లోకి వచ్చాడు, ఒక రొట్టె విరిచి వారికి ఇయ్యగా వారి మనోనేత్రాలు తెరవబడి, అరే మనతో మాట్లాడింది ఇప్పటి వరకు మనిషి కాదురా, ప్రభువురా, స్వరం అప్పుడు గుర్తుపడుతున్నారు వాళ్ళు. స్వరం అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అందుకనే ఆయన వెంటనే అదృశ్యుడైనాడు. కనిపించిన తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అవునరా, ఆయన మాట్లాడుతున్నప్పుడు నా హృదయం మండింది, మంట పుట్టింది, చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాను. ఒకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇద్దరు శిష్యులకు ఆయన ఏం చేశాడు? ప్రత్యక్షపరచుకున్నాడు. హల్లెలూయా, జాగ్రత్త. దేవుని ప్రత్యక్షత పొందుకునే ధన్యతలోనికి మనం రావాలి. కృప కలిగిన దేవుడు పక్షపాతి కాడు. వాళ్ళ మనోనేత్రాలు తెరవబడటానికి, వాళ్ళకి వారి అల్ప విశ్వాసం పోవటానికి, లేఖనాలు వారు గ్రహించడానికి, వాళ్ళ మనోనేత్రాలు తెరవటానికి ప్రభు వాళ్ళతో కలిసి నడిచాడు, వాళ్ళతో కలిసి ఇంటిలోనికి వచ్చాడు. వాళ్ళు తిన్న ఆహారాన్ని ఆయన కూడా తిని, ఇదిగో రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చి, ఇక నుంచి నీ కళ్ళు చూడని వాటిని, గ్రహించని వాటిని గ్రహించునుగాక అని ఆశీర్వదించి ఇచ్చాడు రొట్టె. అది తిన్న వెంటనే ఏమైపోయింది? వారి కన్నులు అంటే టీవీ చూడటం ఆపేశారు. టీవీ చూడటం అంటే టీవీ కాదు, వాళ్ళ కళ్ళు తెరవబడేసరికి ఇక మామూలు దృశ్యాలు కనపడట్లా వాళ్ళకి, అంటే వ్యర్థమైన కనపడట్లా, ఇక ప్రభు చెప్పిని కనపడుతున్నాయి. ప్రభు ఏం మాట్లాడాడు, ప్రవక్తలు ఏం చెప్పాడో అవి కంటికి కనపడుతున్నాయి, అవి గ్రహిస్తా ఉన్నారు. ఇదివరకు అది లేదు, ఆ కంటి చూపు లేదు, ఆ మనోనేత్రాలు తెరవబడటం లేదు. వ్యర్థమైన వాటిని మనం చూసి మన మనోనేత్రాలు ముయ్యబడినంత సేపు మనం చూసి గ్రహించలేము. మన మనోనేత్రం ముందు తెరవబడాలి. ఏం తెరవబడాలా? మనోనేత్రాలు తెరిచినప్పుడు చూసేది గ్రహిస్తాం. బైబిల్ చదువుతాం, అక్కడక్కడే ఉంటాయి లేఖనాలు, అక్కడక్కడే ఉంటాయి.
ఒకటి ఆది కాండంలో ఉంటే ఇంకోటేమో ప్రకటన గ్రంథంలో లేదా నిర్గమకాండంలో ఇస్తాడు, ఆయన ఇష్టం. దానికి దీనికి టాలీ కావాలి అంటే మనోనేత్రాలు తెరవబెడితే జత చేయొచ్చు, ఒక సబ్జెక్ట్ వస్తుంది, ఒక మాట వస్తుంది. మొదట బైబిల్ చదువుతున్నప్పుడు నాకేం తెలియదు, టక 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 చదువుకుంటా పోయేవాడిని. ఈ అంశాలు తీయటమో వీటిని వివరించటమో నాకేం తెలీదు. కానీ కానీ ప్రభు మనోనేత్రాలు ఎప్పుడైతే తెరుస్తాడో ఆ వ్యక్తి సామాన్యుడు కాదు. అతనిలో దేవుడు ఎవరికి లేనంత ప్రత్యేకతను పెడతాడో, ఎవరో గ్రహించని, ఊహించని, బయటికి తీయని, చూడని ఆ అంశాలు చూస్తాడో, తీయగలుగుతాడో. ఆ ప్రత్యక్షతను ఈ అంత్య దినాల చివరి రోజుల్లో నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? ఆశ్చర్యమైన సంగతులు నువ్వు బయటికి తీయాలి. నీకంటే ఒక సపరేట్, నీకంటే ఒక ప్రత్యేకత, నీకంటే ఒక దర్శనం ఉంటే జనం నీ మనసులో ఉండే మాటలను వినటానికి, కొనటానికి వస్తారు దగ్గరికి. వ్యర్థమైన జ్ఞానం అంతా ఉంటే జనం దగ్గరికి రావటం కాదు కదా, మన గురించి పోద్దనమాట, సాటింపు, చెడ్డ సాక్ష్యం. అందుకనే ఆయన తను వాళ్ళకి ఎందుకు బయలుపరుచుకున్నాడంటే, మూడవదిగా ఇక నుంచి నువ్వు చూడాలి, ఇక నుంచి గ్రహించాలి, నీ కళ్ళు తెరవబడాలి. కన్ను మూయించినంత సేపు నీకేమీ అర్థం కాదు. నీ కళ్ళు తెరవబడినప్పుడు అప్పుడు నీకు అర్థమైతే ఆశ్చర్యమైన సంగతులు నువ్వు చూడగలుగుతావు, దాని భావాన్ని గ్రహించగలుగుతావు. నేను అందుకే చెబుతాను, బైబిల్ చదువుతున్నప్పుడు బాగానే చదువుతున్నారు, కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన తీసే కోణం, ఆ కృప రావాలి. 100 మందిలో 1000 మందిలో ఉన్న ఆ వ్యక్తి ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకమైన కృప పొందుకున్నవాడు అనేది కావాలి. హల్లెలూయా. ఎన్ని అయిపోయింది? ఇప్పుడు ఎంతమంది కనపడ్డాడు? 3 2 శిష్యులు. మొదట ఆమె, తర్వాత ఇంకొక 2, 5 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూడండి, త్వరగా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంత్రం యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కగా చూపాడు. ఎవరికి? శిష్యులకు కనపడ్డాడు. ఇక్కడ ఇంకా అప్పుడే శిష్యులకు కనపడటం, శిష్యులకు కనపడ్డాడు అక్కడ. అంతకుముందు పేతురు కూడా కనపడ్డాడు, కానీ ఇక్కడ మరలా శిష్యులు కనపడుతున్నాడు. తన గాయాలు చూపిస్తున్నాడట. మన కోసం శ్రమ పడిందే కాకుండా అవరే నేనేరా దేవుణ్ణి, నేనేరా లేచా, ఇదిగో గాయాలు చూడని చూపిస్తున్నాడంట ఆయన. చూశావా? నమ్మాలని, అపనమ్మకస్తులుగా ఉండకుండా ఉండాలని, ఆయన నమ్మి నిత్య జీవానికి వారసులు కావాలని, చనిపోయింది గాక, ప్రాణం పెట్టింది గాక, దెబ్బలు తిన్నది గాక, మరలా వచ్చి సాక్ష్యాలు చూపిస్తున్నాడు. అంటే మనల్ని ఎంత ప్రేమించాడు, ఎంత విమోచించాడు. ఇక్కడ శిష్యులు కనపడ్డాడు. ఆశ్చర్యం ఏమిటంటే, ఇక్కడ శిష్యులు కనపడ్డప్పుడు ఒక ఆయన మాత్రం లేడు. మరి ఎక్కడికి పోయాడో కానీ తెలియదు. కానీ చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో చాలు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో ఎక్కడ ఉన్నాడో పాపం, ఎడు తిరుగుతున్నాడో పాపం. ఉంటే శిష్యులతో ఉండాలి. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఎటెళ్ళాడో కానీ మొత్తానికి మాత్రం అనుమానాన్ని ఎట్టేసుకొని వచ్చిండు. అర్థమైందా? 12 మందికి మిగిలిన 11 మందికి లేని డౌట్, సందేహం, అనుమానం ఏనొక్కడికే వచ్చింది. ఎందుకంటే అక్కడ లేడుగా. అక్కడ ఉండడు. ఎక్కడ ఉంటాడో? ప్రార్థన జరిగిన స్థలాలలో, వ్యర్థమైన చోట్లలో. అసలు ఆయన దేవుడైనా, దేవుడైతే ఎందుకు తెచ్చాడు
అసలు ఆయన దేవుడేనా? దేవుడైతే మీ ఇంట్లో ఎందుకు ఈ నష్టం జరిగింది? అసలు ఆయన దేవుడేనా? అయితే నిన్ను ఎందుకు వదిలిపెట్టాడు అని అనుమానాలు, సందేహాలు మొత్తం నూరిపోస్తారే. వాళ్ళ మధ్య తిరుగుతాం. మనం కూడా తిరిగేది అదేగా. ప్రార్థనా గుంపులో ఉంటే సందేహాలు రావు. ప్రార్థనా గుంపులో లేకుండా ప్రత్యేకంగా పోతే నూరిపోయిండు, ఎడిపోయిండో కానీ మొత్తానికి అనుమానాన్ని అంటేసుకొని వచ్చిండు. దిగుమానపడిన తోమ లేకపోయేసరికి ఎక్కడ జారిపోతాడో నా బిడ్డ, 3.5 సంవత్సరాలు నాతో పాటు తిరిగిండి పాపని జాలేసి మరలా తను ప్రత్యక్షపరుచుకుంటున్నాడంట. వాళ్ళందరిలోకి వచ్చాడు. అరే మేము ప్రభువుని చూసినవారు అంటే ఏమిటి నేను నమ్మా. మరి ఎలా నమ్ముతావురా? ఆయన ప్రక్కలో వేలు పెట్టి, ఆయన గాయాల్లో వేలు పెట్టి పరిశీలిస్తే అప్పుడు నమ్ముతాడు. అందుకనే కదరా నువ్వు ఒంటరిగా ఇటు పడితే బాగుద్దురా అన్నది. అందుకనే కదరా నువ్వు ప్రార్థన వదిలి తిరగొద్దురా అన్నది. ఎవరంటే ఇచ్చారా ఈ జబ్బు నీకు? ఇదివరకు లేదు కదరా. అందరం కలిసి తిరిగాము, అందరం కలిసి అద్భుతాలు చేశాము. అప్పుడు లేని ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఆడ వచ్చి పట్టదరా. ఏ ముసలమ్మ ముచ్చట్లకు తావిచ్చావు? ఏ సందులు గొంతులు తిరిగావు? ఏ ఇంటి దగ్గర ఉన్నావు? ఏ గుంపులో పాల్పంపులు పొందుకున్నావు? ఎవరు మంది ఎవరో చెబుతుంటే విన్నావు? నీకు ఈ సందేహం ఏమిటి? నీకు ఈ అనుమానం ఏమిటి? వాళ్ళు అంతమంది సాక్ష్యం ఇస్తున్నా ఈయన మాత్రం నమ్మడంట. ఈయన చేతులు టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే ఈయన చేతులు టెస్ట్ చేస్తే అవి గాయాలని నమ్ముతున్నాడు. అర్థమైందా? ప్రార్థనా గుంపు, పరిశుద్ధుల గుంపు ఎక్కడైతే ఉన్నదో నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు అక్కడుంటే మంచిది. అక్కడ కాకుండా ఒంటరిగా వెళితే అనుమానాలు. 12 మందికి బల్ల వేస్తుంటే ఈయన ఒక్కడే లేచిపోయాడు. యోధ లంచం తీసుకున్నాడు. ఇలాంటివే జరిగేది. అతను లేకపోయినోడిలో పుట్టింది, మనసులో పుట్టిందంట అనుమానము, సందేహము. అందుకనే దేవుడు ఎక్కడ చేజారిపోతాడేమోనని, తోమా నువ్వు నమ్మట్లేదు కదూ, రా పరిశీలించుకుంటే, అయ్యా నన్ను క్షమించా, పొరపాటైంది అని అనొద్దా? నిజంగానే దగ్గరకు వచ్చి చెక్ చేస్తున్నాడు. నిజంగానే వస్తున్నాడు దగ్గరికి. అరే మేము చూసావురా ఆయన గాయాలను వాడు చెబుతుంటే వెనట్లా, నిజంగానే దగ్గరకు వస్తున్నాడు. వచ్చి ఏలు పెట్టి ప్రక్కలో చేయి పెట్టి, నా ప్రభువా, నా దేవా అన్నాడు. షటప్. చూసి నమ్మిన వాడి కన్నా చూడక నమ్మిన వాడు ఏంద్రా నువ్వు? ఇప్పుడు దేవుణ్ణా? ఇప్పుడు నీకు ప్రభువునా? మరి అంతకు ముందు ఎవరో చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మింది ఎవరో ఈ కాలంలో మనమే. ఆయన గాయాలు చూడాలా, సిలువ వేసింది చూడాలా, ముళ్ళ కిరీటము చూడాలా, అసలు ఆ ప్రపంచం ఎట్లుంటుందో ఏది మనకు తెలియదు. కానీ ఈ బైబిల్ చెప్పిందని ఈ సాక్ష్యాన్ని నమ్మినం గనక మనకు దేవుడు అంత కృపనిచ్చినాడు. చూడక నమ్మిన వారు అదిగో వాళ్లే ధన్యులు. ఒక తరం రాబోతుంది, ఆ తరం వాళ్ళు నన్ను చూడరు, నా మాటలు వింటారు, నా సాక్ష్యం వింటారు, అందును నిమిత్తమే నమ్ముతారు గనక ఆ తరము ధన్యులు అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం ధన్యులు. నేను చూడాల, మీరు చూడాల, ఎవరు చూడాల, కానీ ప్రభువుని సిలువ వేశారని నమ్ముతున్నాం, ప్రభువుని చంపారని నమ్ముతున్నాం, లేచాడని నమ్ముతున్నాము. విశ్వాసం అంటే అది చూడని దాన్ని నేను చూసా, అది ఉంది, నిజము అనేదే విశ్వాసం. చూస్తే నమ్మకం కాదు, అది డౌట్, సందేహం. ఈ రోజు నీ సందేహములన్నీ నశించునుగాక, ప్రతి విధమైన సందేహానికి దూరంగా ఉందువుగాక. ప్రార్థన జరుగుతున్నప్పుడు అంతే ఆ గుంపులో ఉండాలి గాని వ్యర్థమైన గుంపులకు నువ్వు పోకుండా ఉందువుగాక. పోయి ఏదో ఈ తోమలాగా అనుమానం తెచ్చుకోకుండా ఉందువుగాక. హల్లెలూయా. తర్వాత ఇంకెవరు కనపడ్డాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:6. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15. అటు పిమ్మట 500కు చూసావా?
అటు పిమ్మట 500 మంది సహోదరులకు ఒక్క సమయమే. ఆహా, ఏం ధన్యత ఇచ్చాడు వాళ్ళకి, ఏం కృపించాడు వాళ్ళకి, ఏం ప్రత్యేకతనిచ్చాడు వాళ్ళకి, ఏ ధన్యతనిచ్చాడు. 500 మందికి ఎందుకు కనపడ్డాడు ఆయన? ఏనంతటి ఈయన సాక్ష్యం చెప్పడం కాదు, ఈయన చూసిన వాళ్ళు చెప్పాలి. ఆ సాక్ష్యానికి విలువ ఉంటది, ఆ సాక్ష్యానికి పెద్ద పవర్ ఉంటది. నా సాక్ష్యాన్ని నేను చెప్పుకుంటే ఏం బాగుంటుంది, మీ సాక్ష్యం మీరు చెప్పుకుంటే ఏం బాగుంటుంది. మీ సాక్ష్యం నా సాక్ష్యం గురించి ఎవరు చెప్పాలి? ప్రజలు చెప్పాలి, ప్రజలు చెప్పాలి. అప్పుడు ఆ సాక్ష్యానికి విలువ, ఆ సాక్ష్యానికి శక్తి, ప్రభావం ఉంటుంది. కనుక 500 మందికి ఒక్కసారి కనపడ్డాడంట. 500 మందికి కనపడేసరికి చూడు దినదినం ఎలా పెరుగుతుందో, దినదినమో సాక్ష్యం ఎలా లేవనెత్తుతున్నాడో చూడు, దినదినమో ఆయన శక్తి, ఆయన ప్రభావాలు ఎలా ఉన్నాయో చూడు. ఎందుకంటే సత్యం ఒక మూలన దాచిపెడితే దాగదో. అర్థమైందా? సత్యం ఒక మూల దాన్ని సమాధి చేయటం కుదరదు. ఎప్పటికైనా గెలవాల్సింది సత్యమే, నీతే, నిజమైన దేవుడే. హల్లెలూయా. 500 మందికి కనపడ్డాడు, 500 మంది నోళ్ళ సాక్ష్యం చెప్పించాడు, వాళ్ళని వాడుకున్నాడు. ఈ కడవరి ఎంత దినాలలో ఇదిగో నీకెన్నోసార్లు నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో నేను నీ పట్ల కార్యం చేసి నేను సజీవునై ఉన్నానని నేను నీకు బయలుపరుచుకున్నాను గనక ఆ 500 మంది ఏ విధంగా అయితే సాక్షులుగా నా మాటలు అందించారో నువ్వు కూడా నా నిమిత్తం ఆ సాక్ష్యాన్ని అందించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనం కూడా ఆయన శక్తిని, పరిశుద్ధాత్మను అనుభవించడం ద్వారా, ఆయన వెలుగును చూడటం ద్వారా, దర్శనాలు చూడటం ద్వారా, అనేకమైన కార్యాలు మన దగ్గర ఉండి ఆయన చేయటం ద్వారా దేవుణ్ణి చూస్తా ఉన్నాం. అదే దేవుని ప్రేమ ఎలా ఉంటది? చూస్తా ఉన్నాం. దేవుని ప్రేమ రుచి చూసేవారిగా ఉండాలి మనము, అనుభవించే వాళ్ళగా ఉండాలి మనము. ఆయన గొప్పతనం, ఆయన ప్రేమ పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా చూపిస్తా ఉన్నాడు అన్నమాట. కనుక మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఇక వరకు మీతోనే ఉన్నాను, పరిశుద్ధాత్ముడు వస్తాడు, అన్ని తెలియపరుస్తాడని ఈ కాలంలో వదిలిపెట్టకుండా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ ఎలాంటిదో మనకు బయలుపరచబడ్డది. హల్లెలూయా. 500 మంది లెక్కేసుకోండి. ఇంకా 500 మంది. ఆ తర్వాత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. నాకును ఎవరతను? అపోస్తుల కార్యములు 22:16-17 చూడు. నీవు తడపు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసము పొంది నీ పాపములను కడిగి 17 అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని. ఆహా, ఎవరు చెబుతున్నాడు ఈ మాట? అపోస్తలుడైన పౌలు చెబుతా ఉన్నాడు. అందరికన్నా కడపట అపోస్తలుడు కాదు ఈయన, శిష్యుడు కాదు, అపోస్తలుడు. కానీ ఈయన దేవాలయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరవశుడనై ప్రభువును చూచి తిని ఈయన కూడా కనపడ్డాడు. దమస్కు ప్రాంతంలో దేవుడు ఈయన దర్శించిన తర్వాత అక్కడ కూడా కనిపించినాడు. చూడు ఆ ప్రత్యక్షతలు, చూడు ఆ ధన్యత, చూడు వాళ్ళు ప్రభువును చూచామని సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు ప్రభు ఎలాంటి వాడు, తిరిగి లేచాడని జనం చెబుతుంటే నమ్మట్లా, కానీ మేమే చెబుతున్నాం. అది వరకు ప్రభువు లేడు, ఇదంతా ట్రాష్ అని అన్న ఆయన ఇప్పుడు నేను ప్రభువును చూచానని సమాజ మందిరంలో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే క్రీస్తు అని ప్రకటించే స్థితికి ఆయన వచ్చినాడు. అంటే మనమిచ్చే సాక్ష్యం ప్రపంచానికి గొప్పది. ఇప్పుడు నీ ప్రాంతంలో నువ్వు ఇచ్చే సాక్ష్యం గొప్పది, నా ప్రాంతంలో నేను ఇచ్చే సాక్ష్యం గొప్పది. ఎలా అనగా నేను ఎలాంటి వాళ్ళను, మీరు ఎలాంటి వాళ్ళు మీ ప్రాంత వాసులకి తెలుసు. ఒకప్పుడు ఆయన అంటే ఎలకుండా ఇష్టానుసారంగా తిరిగిన మనము నిజంగా ప్రభువును చూచాను, ప్రభు బ్రతికి చనిపోయి తిరిగి లేచాడు, నన్ను బాగు చేశాడు, నన్ను రక్షించాడు, కాచి కాపాడాడు అని సాక్ష్యం చెబుతా ఉంటుంటే చూసిన వాళ్ళు ఏమవుతారు? నమ్ముతారు, విశ్వాసం పెరుగుతుంది. కనుక మన జీవితంలో మనం ప్రభువుకు సాక్షులుగా ఉండాలి. హల్లెలూయా. చూడండి అపోస్తల కార్యములు 7:55 తర్వాత ఎవరు చూశారు? అతడు పరిశుద్ధ
పరిశుద్ధాత్మతో ఆ. నిండుకొనిన వాడే ఆ. ఆకాశము వైపు తేరి చూచి ఆ. దేవుని మహిమను ఆ. యేసు ఆ. దేవుని కుడి పార్శ్వమందు ఆ. నిలిచి ఉండుట చూచి చూచి ఆకాశము తెరవబడుటయు ఆ. మనుష్య కుమారుడు ఆ. దేవుని కుడి పార్శ్వమందు ఆ. నిలిచి ఉండటు ఆ. చూచుచున్నానని చెప్పెను. చూచుచున్నాను. స్టెఫెను చెప్తున్నాడు. స్టెఫెను కనపడుతున్నాడు దేవుడు అక్కడ. స్టెఫెను ఆయన పేరు. సువార్త ప్రకటిస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడై అందరిని దేవుడు చాలా మందిని నడిపిస్తూ ఉన్న సందర్భంలో యూదులు కక్ష కట్టి అతన్ని రాళ్ళ తీసుకుని కొట్టి చంపాలనుకున్న సమయంలో ఆయన దర్శనాన్ని చూస్తా ఉన్నాడు. ఇదిగో దేవుని కుమారుడిని చూస్తా ఉన్నా, ఆయన సింహాసనం మీద, ఆయన సింహాసనం పక్కన ఉన్నాడు ఆయన, నేను చూస్తున్నా, నాకు కనపడుతుంది అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప సాక్ష్యాలండి, ఎంత ధన్యత ఆ సాక్ష్యాలు. తను తాను బయలుపరుచుకుంటున్నాను, ప్రత్యక్షపరచబడుతున్నాను. ఎందుకంటే స్టెఫెను ఆషామాష భక్తుడు కాదు, దేవుని కొరకు తన ప్రాణాల సైతం ఇయ్యాలని అనుకునేవాడు. దేవుని సువార్తను ఎన్ని కష్టాలైనా ఎన్ని నిందలైనా అందించాలి అని అనుకునేవాడు. ప్రభుని వాళ్ళ కళ్ళతో చూశారంటే అంత గొప్ప ధన్యత ఈ భూమి మీద నాకు తెలిసి ఇంకంటూ ఏది ఉండదు. హల్లెలూయా. ప్రభువును చూసే కృప అంటే సామాన్యమైన విషయం అమ్మ, సామాన్యమైన వెలుగు అది, సామాన్యమైన ధన్యత అది. ఆ కళ్ళు ఎంత ధన్యములైనవి, ఎంత ప్రత్యేకమైనవి. వాళ్ళు సాక్ష్యం చెబుతున్నారు, నేను చూస్తున్నా అంటున్నాను. అరే నీకు ప్రాణం పోతుందిగా, నిన్ను కొడుతున్నారు కదా, నీకు ఇంత హింస వస్తుంది, నీవేంటి దేవుని చూస్తున్నానని మాట్లాడుతున్నావు అంటే ఆయన చూస్తా ఉంటే ఈ శ్రమలో ఎందుకు పనికిరావనిపిస్తుంది, ఆయన చూస్తుంటే ఈ శ్రమలో ఇంక వేస్ట్ అనిపిస్తుంది. అంత ప్రత్యక్షత నాకు వచ్చింది, అంత కృప నాకు వచ్చింది, దాని ముందు ఇది ఎందుకు పనికిరాదు ఈ శ్రమ, ఆ ప్రత్యక్షత ముందు ఈ కష్టం నష్టం ఇది ఎందుకు పనిచేయదు అంటున్నాడు అతను. మన ఎడల ప్రత్యక్ష పరచబడవు కృప ముందు ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కానే కాదు. అంత గొప్ప కృప ఉంది, అంత గొప్ప మహిమ దేవుడు మన కొరకు దాచిపెట్టినాడు. నువ్వు శ్రమను అనుభవించిన, ఇబ్బందులు దేవుని నిమిత్తం అనుభవించిన, కష్టాన్ని అనుభవించిన బాధపడవద్దు. దానికి అందనంత విధంగా మహిమతో ప్రభు వస్తున్న సందర్భంలో ఆ ప్రత్యక్షత ముందు మనం అనుభవించిన చిన్న చిన్న అసలు ఎన్నికగా కూడా రావన్నంత స్థితి కలుగుద్ది. హల్లెలూయా. ఇక చివరిగా ఎవరు కనిపించాడు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 15:7. నేను ఒకటింటిగా ముగించబోతున్నా. తరువాత యాకోబుకు కనపడ్డాడంట. తర్వాత ఎవరు యాకోబు? ఆది కాండంలో ఉన్నాడే ఆ యాకోబా? ఎరా ఎవరా యాకోబు? ఇంకెవరు మా ఇంటి పక్కనే ఉన్నాడు. అదే ఎందుకంటే ఆ పేరు కూడా వేసే యాకోబుకు కనిపించను. ఎవరు యాకోబు? ప్రత్యేకమైన వాడు యాకోబు. యేసుక్రీస్తు వారు ఎవరో చూడండి, మార్కు సువార్త 6:3. ఇతడు మరియ కుమారుడు కాదా? యాకోబు, యోసే, యూదా. ఎంతమంది ఉన్నారు ఆయనకి? అన్నదమ్ములు చూడండి అక్కడే. సహోదరులు కూడా ఉన్నారు. అందులో మొదటి వాడు ఎవరు? ఆయన కనపడ్డాడు. యాకోబు ఎవరు అనుకున్నావు? యేసుక్రీస్తు వారు సహోదరుడు. మాకు ఇంట్లో వాళ్ళే. వాళ్ళందరిలో కృప ఈయనకు వచ్చిందమ్మా. యాకోబు రాసిన పత్రిక రాసింది ఎవరు అనుకున్నావు? ఏనే. గుర్తుపెట్టుకోండి, యేసయ్య సహోదరుడు. ఆ పత్రిక ప్రారంభంలో ఆయన ఏమంటాడంటే యేసుక్రీస్తు వారి సహోదరుని అల్లా, దాసుణ్ణి అన్నాడు, తగ్గించుకున్నాడు. మావాడే లేదా మా తమ్ముడే లేదా మా అన్నే అల్లా. వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు. ఆయన బతుకున్నప్పుడు తర్వాత అర్థమైంది, వామ్మో ప్రభురా దేవుడురా అని. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆయన దర్శించాడో అప్పుడంట సువార్త ప్రకటించడానికి ఆయన పూనుకొని సేవలో వాడబడి ఇదిగో ఒక పత్రిక రాసే కృపనిచ్చాడు. ఆ పత్రిక ప్రారంభంలో ఏమంటున్నాడు చూడండి రా. యాకోబు రాసిన పత్రిక
దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు ఆ. దాసుడైన దాసుడైన మనం అంటే ఏమనుకున్నాం అనుకున్నాం? మావాడేలే అంటావా? ఎవడైనా సరే మావాడేలే, మావాడే. ఎవరురా మీవాడు అంటే మా పెద్దోడు, మా రెండో వాళ్ళే. అంత కేర్లెస్ గా మాట్లాడలేదు ఇక్కడ. అప్పటికి యేసుక్రీస్తు వారు చనిపోవటం అయిపోయింది, తిరిగి లెగవటం అయిపోయింది, ఆరోహణం అవటం అయిపోయింది. ఆయన పత్రిక అప్పుడు రాస్తూ ఏమని తను తాను తగ్గించుకుంటున్నాడు అంటే, దాసుడను పనివాడను, నేను పనుణ్ణి, నేను దాసుణ్ణి. ఒక ఇంట్లో ఉన్నంత మాత్రాన, ఆయన నాకు అన్నంత మాత్రాన ఆయన స్థితి వేరు, ఆయన ప్రత్యక్షత వేరు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనతో పోల్చుకోవడానికి నేను అసలు అర్హుణ్ణి గాను. అంత తగ్గించుకున్నాడు కాబట్టి నేను కూడా తగ్గించుకోవాలి. మా అన్న కాదు, మావోడు కాదు, దాసుడిని నేను ఆయనకే అంటున్నాడు. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు చూడండి. అది మనమైతే ఎలా? మనమైతే ఆ విలువ చూడు. ఒక ఇంట్లో పుట్టారు అంటే ఎట్లుండాలా? అందుకనే ఆ విలువతో ప్రభుని పిలుస్తున్నాడు. నేను దాసున్నయ్యా, నేను ఎన్నికలేని వాడను. అంత గొప్ప ఆయనకి నేను సహోదరుని చెప్పే డేరు కూడా చేయట్లేదు. అక్కడ దాసుడను. తగ్గించుకో, ఆ మనసు కలిగి ఉండు. దేవుడిని హెచ్చిస్తాడు, ఆ కృపనిస్తాడు. అంతమంది సహోదరులు ఆయన ఒక్కడికే ఎందుకు కనపడాడంటే ప్రత్యేక చూడు. ఆయనలో ఏమో ప్రతి ఒక్కళ్ళలో సంఘంలో ఒక ప్రత్యేకత ప్రభువు చూడాలి. భూమి మీద మోషే, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు అంటున్నాడు దేవుడు. దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. భక్తులందరికీ ఒకటి ఉంది, ఒక ప్రత్యేకత. మరి మనకేముంది? ఒక సంవత్సరం వచ్చేసరికి ఈ సంవత్సరం మొత్తం ఆబ్సెంట్ ఎవరంటే వీళ్ళే. ఆబ్సెంట్ ఎవరాయా? వీళ్ళే. ఇంకెవరు పెద్ద చెప్పాల్సిన అవసరం వాళ్ళే. ఆ బ్యాచే. ఏ పేరుంది మనకి? ఏ పేరుంది? ఒక నమ్మకస్తుడు అన్న పేరుందా? ఒక ప్రత్యేకమైన వాడు అని ఉందా? ప్రభు కొరకు ప్రాణాలైనా ఇస్తాడు, నమ్మకమైన విశ్వాసి అన్న పేరుంది. ఆరాధన చేసి ఆయన కనపరుస్తాడు, వాక్యం చదువుతాడు, వాక్యం చెప్పగలడు, పరిచయం చేయగలడు, నమ్మకస్తుడు. దేనిలో మన ప్రత్యేకత ఉన్నదంటే ఒక్క దానిలో లేకపోతే అర్థమేంటి? సహోదరుడే అంత ప్రత్యేకతను పొందుకున్న వాడే తగ్గించుకొని రాస్తున్నాడు, నేను దాసుడనయ్యా. వాస్తవానికి చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. ఆయన మా ఇంట్లో పుట్టినోడే అనొచ్చు. తగ్గించు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్న రీతిగా ఒక్కొక్కరిని బట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాక్ష్యం ఇస్తాడు. ఊజు దేశంలో యోబు నీతిమంతుడు ముద్రేశాడు. ఆయనకి ఒక్కొక్కరు భక్తులు చూసుకుంటే వాళ్ళ వెనక ఒక సాక్ష్యం ఉంది, ఒక ముద్ర ఉంది, ఒక ప్రత్యేకత ఉన్నదే. ఈ తరంలో మనకి కూడా ఉండాలి. ప్రభుని చూసిన వాళ్ళంత ధన్యులు. వాళ్ళందరిలో ఒక ప్రత్యేకత ఉంది. మనల్ని మార్చాడు, మనకు కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి? ఆడు మారాడు రా. ఇక మనం పిలిచిన కాడికి రాడు, మనం చేయమన్నది చేయడు, మన మాట వినడు. వాడు మారాడు రా. బా, ఆ సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా? ఆ సాక్ష్యం ఎంత ధన్యములైందో తెలుసా? బ్రదర్స్ గురించి కొంతమంది సాక్ష్యం చెబితే నాకు సంతోషం వేసేది. దాన్ని మారాడు రా, చేంజ్ అయిపోయాడు. ఏ నోరు అతను మారాడో, ఏ నోరు అతను బాగుపడ్డానో అదే నోరు అతను మారాడు రా. ఆశ్చర్యం వేస్తుంది. అది సాక్ష్యం. అర్థమైంది? ఒక సాక్ష్యం ఉండాలా, ఒక సాక్ష్యం ఉండాలి. పుట్టి పెరిగి చనిపోయే సమయానికి అరే వాడు కొట్టాట చచ్చిపోయిండ్రా, వాడు తిరిగి చచ్చిపోయిండ్రా, వాడు గాలికి తిరిగిండ్రా, వీడు తిరిగిపోతురా, వీడు తాగిపోయి ముద్ర పడితే ఇంకేమంటుందమ్మా? ఆ ముద్ర లేదు.
ఏ ముద్ర కావాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే ప్రత్యక్షత. ప్రత్యక్షత. ప్రభువును చూచా అవన్నీ ఇప్పుడు అయ్యే. ప్రభువును చూసా ఆ సాక్షి ఉంది వాళ్ళకి. ప్రభువును చూసా సాక్షి ఉంది వాళ్ళకి. ప్రభు తను నాకు బయలుపరుచుకున్నాడో కనపరుచుకున్నాడో ఆ సాక్ష్యం ఉంది వాళ్ళకి. సమాజానికి వెళ్ళి చెబుతా ఉన్నారో చెప్పొద్దా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ పిల్లల గురించి. వాళ్ళు చూడు, వాళ్ళని చూస్తే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ క్రమం చూస్తుంటే ప్రభు అంటే ఇట్లుంటాడు కావాలి, దేవుడు అంటే ఈ మనసు కలిగి ఉంటాడు, ఈ ప్రేమ కలిగి ఉంటాడు, ఇంత క్రమశిక్షణ, ఇంత పవిత్రత కలిగి ఉంటాడు కావాలా అని మనల్లో ఎవరు చూపించాలా? చెప్పలేంది, ప్రభువుని చూపించాలా. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిల్లోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు ఈ క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.